మద్యం విధానం కేసులో కేజ్రీవాల్కు మళ్ళా సమన్లు. ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్తో సహా సీఎం కేజ్రీవాల్తో అందరికీ అభియోగ పత్రాన్ని ఇచ్చిరంట, సమన్లు ఇచ్చిరు. దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశీష్ మాధోర్, పి శరత్ చంద్రారెడ్డి కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణ 11వ తేదీకి వాయిదా పడింది. అసలు ఇది పెద్ద కేసు కదా. ఒక ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఉన్న దాన్ని ఒక 6 నెలల్లో, 8 నెలల్లో, 10 నెలల్లోనే విచారణ పూర్తి చేసి దొంగలను వెంటనే చేయాలని ఒక ఇప్పటికే ఎంపీ ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేసింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ముఖ్యమంత్రి జైల్లో ఉంటే ఆ రాష్ట్రం అనాథగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇవాళ సమర్థిస్తుంటారు ఆ ముఖ్యమంత్రిని, ఇది రాజకీయం రాజకీయం అని. ఒకవేళ అది కాకుంటే కేంద్రము రాష్ట్రాలు అన్ని కలిపి ఇగో ఈ కేసు 5-6 నెలల్లోనే ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి జడ్జిలను పెట్టి చేసి ఈ కేసును 5-6 నెలల్లో పూర్తి స్థాయిగా విచారణ చేయాలి. ప్రత్యేకమైనటువంటి విభాగాలను పెట్టాలి. విచారణ చేయడం కోసం కూడా సిబ్బందిని పెంచి అవసరమైతే వెంటనే నివేదికలు ఇచ్చి అనుబంధ ఛార్జ్ షీట్లు మొత్తం వేసేసి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని చెప్పకపోతే రేపు పొద్దుగాల వాళ్ళు చచ్చిపోయేటప్పుడు తీర్పు వచ్చినా కూడా ఉపయోగం లేదు కదా. వాడు రేపు పొద్దుగాల ఎప్పుడో చచ్చిపోయినాక వాళ్ళు దోషి అని తెలిస్తే ఏం లాభం, నిర్దోషి అని తెలిస్తే ఏం లాభం. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశంలో ఇది రావాలి కదా వెంటనే. ఆయన ముఖ్యమంత్రిగా నెలల తరబడి జైల్లో ఉంటే ఆ ప్రజలకు ఎవడు ముఖ్యమంత్రి లేక తెలియకుండా పోతే ఇవాళ రాజకీయంగా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుండా జైలుకు పోతే పదవిని వదిలిపెట్టలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని చూసి ఈ దేశ రాజకీయ పరిస్థితులను చూసి సిగ్గుపడాలి, తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జైలుకు పోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనటువంటి వ్యక్తి ఇవాళ ప్రపంచ దేశాలకు ఇంకేదో నేను పెద్ద శాంతి దూతనని చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.